ఎస్ఏబి, ఎన్పీఎస్ ఏ పథకం ఎంచుకోవాలి? ఉద్యోగులను గందరగోళపరుస్తున్న యాజమాన్యం, గుర్తింపు సంఘం. తక్షణమే పూర్తి వివరాలు ఉద్యోగులకు తెలియజేయాలి. సిఐటియు డిమాండ్. కార్మిక సోదరీసోదరులారా, 30 సంవత్సరాల పాటు ఎస్ఏబిఎఫ్ లో ఉంటూ పదవీ విరమణ అనంతరం నికరమైన పెన్షన్ పొందుతున్న భవిష్యత్తులో ఇదే విధమైన పెన్షన్ పొందగలం అనుకుంటున్న ఉద్యోగులను యాజమాన్యం, గుర్తింపు యూనియన్ కలిసి గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఎస్ఏబిఎఫ్ లో కొనసాగాలా? లేక ప్రభుత్వం మార్కెట్కు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ స్కీమ్లో చేరాలా? నిర్ణయించుకోండి అంటూ యాజమాన్యం ఉద్యోగులకు తాకీదులు ఇచ్చింది. 800 కోట్లతో నిరాటంకంగా ప్రతి సంవత్సరం 8% తగ్గకుండా పీఎఫ్ తో సమానంగా వడ్డీ చెల్లిస్తూ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడుస్తున్న ఎస్ఏబిఎఫ్ ను ఎన్పీఎస్ లో కలపాలనే నిర్ణయం ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఎందుకు చేశారు? ఈ విషయాలన్నీ వివరించాల్సిన గుర్తింపు యూనియన్ గప్ చుప్ గా ఉండడంలో అర్థం ఏమిటి? పెన్షన్ మూడో బెనిఫిట్ గా ఉండాలని ఉద్యోగులు సంవత్సరాలుగా చేసిన పోరాట ఫలితంగా 1989లో ఎన్జేసీఎస్ ఒప్పందం ద్వారా సెయిల్లో ఈ పథకం అమలులోకి వచ్చింది. నాడు గుర్తింపులో ఉన్న ఏఐటీయూసీ ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో 1995లో సిఐటియు యాజమాన్యంపై చేసిన ఒత్తిడి ఫలితంగా ఎస్ఏబిఎఫ్ మరియు ఎఫ్డీఎస్ పథకాలు అమలుకు వచ్చాయి. ఈ పథకానికి ఉద్యోగులు తమ వాటగా వేతనంలో 2% జమ చేయాలి. లాభాలు వచ్చిన సందర్భంలో 6%, నష్టాలు వచ్చిన సందర్భంలో 2% యాజమాన్యం తన వాటాగా ఎస్ఏబిఎఫ్ ట్రస్ట్ కు జమ చేయాలి. ప్రస్తుతం యాజమాన్యం తన వాటా జమ చేయడం లేదు. ఉద్యోగులు రిటైర్డ్ అయ్యే సందర్భంలో యాజమాన్యం తన వాటా చెల్లిస్తున్నది. 2018లో 40 కోట్లు జమ చేయించడం జరిగింది. ఉద్యోగులు యాజమాన్య వాటపై వడ్డీ నష్టపోతున్నారు. ప్రస్తుతం 150 కోట్లకు పైగా యాజమాన్య వాటా బకాయి ఉన్నది. యాజమాన్య మరియు ఉద్యోగి వాటాపై పెన్షన్ నిర్ణయించబడుతుంది. ఈ పెన్షన్ జీవిత కాలం ఒకే విధంగా వస్తుంది. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి ఉన్న మొత్తంలో 1/3 వంతు ఉపసంహరించుకోవచ్చు. అనేక మంది ఉద్యోగులు నికరమైన ఆదాయం కోసం అదనంగా చెల్లించి అదనపు పెన్షన్ పొందుతున్నారు. దీన్ని కాదని లాభాలు వస్తాయంటూ మార్కెట్ ఒడిదుడుకులపై ఆధారపడి నికరమైన పెన్షన్ గ్యారంటీ లేని 60% వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉన్న ఎన్పీఎస్ పథకంలోకి ఎందుకు వెళ్లాలి? గ్యారంటీ పెన్షన్ ఎంత వస్తుందో ఎన్పీఎస్ లాభం అనేవారు ఉద్యోగులకు వివరించాలి. ఇవేమీ చెప్పకుండా ఎస్ఏబిఎఫ్ నుంచి ఎన్పీఎస్ కు మారాలని 2024లో ట్రస్ట్లో ఏఐటీయూసీ ఏ విధంగా నిర్ణయించింది? నేటి వరకు ఆ నిర్ణయాన్ని ఎందుకు దాచారు? అసలు ఇప్పుడు యాజమాన్యం కోరుతున్నది ఆప్షనా లేక సర్వేనా? దీని ప్రకారం మెజార్టీ నిర్ణయాన్ని అమలు చేస్తారా? లేక ఉద్యోగుల అభిప్రాయం ప్రకారం 2 ట్రస్టులు నడుపుతారా? నష్టం వస్తే ఎవరిది బాధ్యత? వంటి అనేక ప్రశ్నలు సమాధానం లేకుండా ఉన్నాయి. ట్రస్ట్లో ఉన్న యాజమాన్య ప్రతినిధులు, గుర్తింపు యూనియన్ మరియు సి ప్రతినిధులు ఉద్యోగులకు వివరించి చైతన్యపరచాలి. యాజమాన్యం కోరుతున్నది ఆప్షనా లేక సర్వేనా స్పష్టపరచాలి. ఆన్లైన్లో కూడా ఉద్యోగులు తమ అభిప్రాయం తెలియజేసేందుకు అవకాశం ఇవ్వాలి. రిటైర్ అయిన ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్ కు సంబంధించి సర్కులర్ తక్షణమే విడుదల చేయాలి. రిటైర్ అయిన ఉద్యోగులు మెడికల్ ఇన్సూరెన్స్ చెల్లించేందుకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ నేటికీ యాజమాన్యం సర్కులర్ జారీ చేయకుండా వారిని మానసిక వేదనకు గురిచేస్తుంది. ఇది అత్యంత దారుణం. చివరి నిమిషంలో ఇన్సూరెన్స్ కట్టలేక ఏదైనా జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత? మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే పదవి విరమణ చెందిన ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? 3 దశాబ్దాలకు పైగా కర్మాగారం కోసం పనిచేసి పదవి విరమణ పొందిన ఉద్యోగుల పట్ల యాజమాన్యం కించత్ బాధ్యత కూడా లేకుండా వ్యవహరించడం దుర్మార్గం. వీరికంటే ఆరోగ్యశ్రీ పథకం పొందుతున్న ప్రజలే నయమనట్లున్నది. కనీసం 1000 రూపాయలు కూడా పెన్షన్ రాక జీవితం గడుపుతున్న ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వేలాది మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు యాజమాన్యం ఇన్సూరెన్స్ ఆధారంగానే వైద్యం పొందుతున్నారు. సర్వం ప్రైవేటీకరణ నేపథ్యంలో మారుతున్న ప్రభుత్వ విధానాల ఫలితంగా వైద్య సేవలు పొందడం దుర్లభం అవుతున్నది. రోజురోజుకి వైద్య సేవలు ఖర్చు తలకు మించిన భారమవుతున్నది.
యాజమాన్యం ద్వారా వచ్చే 6 లక్షల ఇన్సూరెన్స్ చాలక ఇబ్బంది పడి సొంతగా ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి. గతంలో యాజమాన్యం నష్టాల పేరుతో ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచాలనే కుట్రను ఐక్యంగా తిప్పికొట్టాం. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించాలంటూ తిరిగి అదే విధమైన కుట్రలకు పాల్పడుతున్నట్లున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఇన్సూరెన్స్ పొందుతున్న 18,700 మందితో పాటు భవిష్యత్తులో మనమందరం నష్టపోతాం. సమయానికి ఇన్సూరెన్స్ లేకుండా చేసి ఉద్యోగులను ఆందోళనకు గురిచేయడం మంచిది కాదు. కాబట్టి తక్షణమే యాజమాన్యం మెడికల్ ఇన్సూరెన్స్ కొనసాగిస్తూ సర్కులర్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎస్ఏబీఎఫ్ ట్రస్ట్లో నిర్ణయం చేసిన గుర్తింపు యూనియన్ తిరిగి యాజమాన్యాన్ని సమయం కావాలంటూ కోరడం హాస్యాస్పదం. అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ కు సంబంధించి లెటర్ రాసి చేతులు దులుపుకోవడం కాకుండా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు తగిన పోరాటానికి పిలుపునివ్వాలి. సేటియు ఇప్పటికే రేపు అనగా మార్చి 25న ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాకు మద్దతుగా కార్మికులందరూ రావాలని కోరుతున్నాం. ఈ రోజు స్టీల్ మంత్రులను యూనియన్ ప్రతినిధులు కలిసి ప్లాంట్ పరిస్థితులను, ఉద్యోగుల సమస్యలను వివరించడం జరిగింది. పూర్తి వేతనాలు, బకాయి వేతనాలు చెల్లించాలని, హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని, నిలుపుదల చేసిన సౌకర్యాలన్నింటినీ పునరుద్ధరించాలని, ఆధార్ బ్లాక్ ఎత్తివేసి కాంట్రాక్టు కార్మికులను తిరిగి నియమించాలనే తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ప్యాకేజీ సందర్భంగా విధించిన షరతుల్లో భాగంగానే ఇవన్నీ అమలు చేయక తప్పడం లేదని, సమస్యలన్నీ తమ దృష్టిలో ఉన్నాయని, పరిష్కారానికి మరికొంత సమయం ఓపిక పట్టాలని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు. తేదీ 24 మార్చి 2026. ఉక్కునగరం. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.